హాయ్ మా, ఇవాళ మిమ్మల్ని పిలిచినటువంటి పర్పస్ ఏంటంటే సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్లో సార్ నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను, అద్భుతంగా రాశాను సార్, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినన్ని రేంజ్ ఆఫ్ మార్క్స్ రాలేదు. ఇలాంటి కామెంట్స్ చాలా కామన్గా వినిపిస్తూ ఉంటాయి. మిగతా కోర్సెస్తో పోలిస్తే మన కోర్సులో ఇవి చాలా కామన్గా వినిపిస్తూ ఉంటాయి. నెంబర్ 2, సార్ నేను చాలా బాగా రాశాను ఎగ్జామ్, కానీ ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలియదు. ఈ రెండు మాటలు మాకు చాలా చాలా రెగ్యులర్గా వినిపించేటువంటి మాటలు. నథింగ్ రాంగ్. కొన్ని సందర్భాల్లో మీరు ఏదైతే కంప్లైంట్ చేస్తున్నారో అది వాస్తవంగా కూడా ఉండుండొచ్చు. అంటే నిజంగా మీరు మంచి మార్క్స్, యూ డిజర్వ్ బెటర్ మార్క్స్, బట్ ఆ రేంజ్ ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండకపోవచ్చు. బట్ నా అనుభవంలో అలాంటివి చాలా అరుదుగా జరిగినాయి. మెజారిటీ కేసెస్ ఏం జరిగినాయి అంటే నిజంగానే స్టూడెంట్ రాసిన దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ తన మిస్టేక్ రాశాడు అని తనకు తెలియట్లేదు, అంతకంటే ఇంకేమీ లేదు. తను మిస్టేక్ చేశాడు అని తనకు తెలియట్లేదు. అదిలా సార్ ఖచ్చితంగా జరుగుద్దండి. 2 రీజన్స్. ఒకటి, చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ద ఓన్లీ ఎగ్జామ్ దే విల్ రైట్ ఈస్ పబ్లిక్ ఎగ్జామ్. అంత ఇంకేం రాయండి. నో ఇంటర్నల్ ఎగ్జామ్ ఎట్ ఆల్. ద ఓన్లీ ఎగ్జామ్ దే రైట్ ఈస్ పబ్లిక్ ఎగ్జామ్. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ బికాస్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ ఎగ్జామ్ ఫియర్ మీరు చాలా తప్పులు చేస్తారండి. కార్ యాక్సిడెంట్స్ జరుగుతాయి కదండి. 90% ఆఫ్ ద కార్ యాక్సిడెంట్స్ ఏ రీజన్తో జరుగుతాయి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎదురుగా ఒక వెహికల్ కానీ ఒక కుక్క కానీ ఇంకేదైనా యానిమల్ కానీ వచ్చినప్పుడు వీడు టెన్షన్ పడి, అంటే డ్రైవ్ చేసే వ్యక్తి టెన్షన్ పడి బ్రేక్ ప్రెస్ చేయాల్సింది పోయి యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తాడు. సో అది ఎలా జరిగింది అంతే. టెన్షన్లో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్. ఎదురుగా కెమెరా పెట్టి మాట్లాడమని చెప్పండి, ఎంతమంది కరెక్ట్గా మాట్లాడతారు నేను చూస్తాను. ఏం చేయొద్దు, జస్ట్ ఎదురుగా కెమెరా పెట్టి మాట్లాడమనండి. దాన్ని లైవ్ టెలికాస్ట్ చేయొద్దు, టీవీలో టెలికాస్ట్ చేయొద్దు. జస్ట్ ఎదురుగా కెమెరా ఉందంటేనే చాలు మనం టెన్షన్ పడిపోతాం. ఏమో కరెక్ట్ ఆర్ నాట్? టెన్షన్ పడి మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు. సో చిన్నప్పుడు ఎలక్యూషన్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు 2 days 3 days ప్రిపేర్ అవుతాం. స్టేజ్ మీదకి వెళ్ళి మనం ఏం నాన్సెన్స్ మాట్లాడతాం మనకే తెలియదు. ఒక చిన్న డ్రామాలో పార్టిసిపేట్ చేయడానికి, అంటే డ్రామాలో మనకు రోల్ ఇచ్చారు, పార్టిసిపేట్ చేయడానికి అవర్స్ టుగెదర్ ప్రాక్టీస్ చేస్తాం. తీరా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మన డైలాగ్స్ ఏవో మనకు గుర్తుండవు, ఒక ప్రాపర్ ఆర్డర్ ఉండదు. సో మన యాక్టింగ్ మనకే నచ్చదు తర్వాత వీడియో చూసుకుంటే. కొంతమంది అరుదుగా ఉంటారు, వాళ్ళ గురించి వదిలేసేయండి. మెజారిటీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. అలానే మీ బ్రెయిన్ ఆలోచించినంత ఫాస్ట్గా మీ చేయి రాయలేదు. ఈ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే మీరు రాశారని అనుకుంటారు, బట్ అక్కడ చాలా మిస్ చేసి ఉంటారు. ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ చేసుకోండి. ఎలా అంటే మీ ఫ్రెండ్కి ఒక 8 lines ఉన్నటువంటి మెసేజ్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసేసిన తర్వాత మీరు పంపించిన మెసేజ్ మీరు చదవండి, దాంట్లో బండబూతులు మీకు కనిపిస్తాయి. అదేంటి, టైప్ చేసింది మీరే కదా, అదంతే. యూ విల్ డెఫినెట్లీ ఐడెంటిఫై ద మిస్టేక్స్ లేటర్ ఆన్. ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్ యూ విల్ డెఫినెట్లీ ఐడెంటిఫై ద మిస్టేక్స్. దట్స్ వై మై డియర్ స్టూడెంట్స్, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకున్నటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే వేర్ వీ వెంట్ రాంగ్. ఇట్స్ వెరీ ఈజీ టు నో. అలాంటి ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ మన సిఏ సిఎంఏ కోర్సెస్లో ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్ us ఇమాజిన్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇట్ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్, యూ ఇంకర్డ్ లాసెస్. ఎవరన్నా వచ్చి ఈ రీజన్ వల్ల నువ్వు ఫెయిల్ అయ్యావు చెప్తారా? ఎవరు చెప్పడుగా. అదృష్టం ఏంటంటే మన కోర్సులో మీరు కనుక ఫెయిల్ అయితే చక్కగా సర్టిఫైడ్ కాపీస్ తెప్పించుకోవచ్చు. సర్టిఫైడ్ కాపీస్ అంటే ఏంటి? దే ఆర్ ద జిరాక్స్ కాపీస్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ పేపర్స్. యూ కెన్ గెట్ దెమ్, యూ కెన్ ఐడెంటిఫై ద మిస్టేక్స్ డన్ బై యూ, and you can see that you don't commit those mistakes
once again. Got my point? That beautiful facility is already there in our course. Sir, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటున్నారు? Whenever you get failed in CA or CMA courses, take the best utilization of that opportunity. Try to encash that opportunity. మేము CA CMA కోర్సెస్ చదివే రోజుల్లో మాకు ఆపర్చునిటీ లేదు. అంటే మేము ఎక్కడ మిస్టేక్ చేసామో మాకు తెలీదు. మళ్ళీ ట్రయల్ అండ్ ఎర్రరే. ఏదో మనమంటూ కొంత అనుకుంటాం కదా, ఈ మిస్టేక్ చేసుంటాను అనుకోవడమే తప్ప ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు. సో యువర్ కేస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. చాలా చక్కగా మీరు ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలుసుకోవచ్చు బై అప్లయింగ్ ఫర్ సర్టిఫైడ్ కాపీస్. దీనికి సంబంధించినటువంటి 100% ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మిమ్మల్ని రమ్మడం జరిగింది. అండ్ సో ఈ వీడియో నేను పేరెంట్స్ కూడా చూడాలని కోరుకుంటున్నాను. చాలామంది పేరెంట్స్ కూడా తెలియట్లేదు ఇలాంటి ఫెసిలిటీ ఉంది అని. అందుకే నేను ఇంటెన్షనల్గా ఈ వీడియో తెలుగులో చేస్తున్నాను. అండ్ నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయినటువంటి ఒక పర్సన్, వాళ్ళ అమ్మాయి CA ఫైనల్ 3 times ఫెయిల్ అయింది. 3 times ఫెయిల్ అయిన తర్వాత ఆ పేరెంట్ అన్న మాట ఏంటంటే, మా అమ్మాయిని కావాలని CA ఇన్స్టిట్యూట్ ఫెయిల్ చేస్తున్నారు, తను చాలా బ్రైట్ స్టూడెంట్, బ్రిలియంట్ స్టూడెంట్, మా అమ్మాయిని కావాలని ఫెయిల్ చేస్తున్నారు. సార్ అమ్మాయితో నేను ఒకసారి మాట్లాడతాను, అంటే అమ్మాయి చదివింది కూడా మా దగ్గరే, నేను ఒకసారి మాట్లాడతాను పంపించండి అన్న. వచ్చింది అమ్మాయి. సో తనకి ఫెయిల్ అయింది అంటే ప్రతిసారి కూడా తను ఫెయిల్ అవుతుంది ఒకే ఒక సబ్జెక్ట్ SFM. నేనేమడిగానంటే, అమ్మ నువ్వు కాన్ఫిడెంటా, నువ్వు బాగా రాసావని నమ్మకం నీకుందా? అవును సార్ నేను చాలా బాగా రాశాను సార్, అద్భుతంగా రాశాను, ఆల్మోస్ట్ 70 రావాలి సార్ నాకు, ఐ గాట్ జస్ట్ 35. గుడ్, ఓ పని చేద్దామమ్మా, యూ స్టిక్ టు దట్ వర్డ్, లెట్స్ అప్లై ఫర్ సర్టిఫైడ్ కాపీస్. సర్టిఫైడ్ కాపీస్ వచ్చినాయి. ఆ పేరెంటు ఆ అమ్మాయి ఇద్దరూ కలిసి వచ్చారు. నాతో ఫస్ట్ అన్నమాట, సారీ సార్, మేము అనవసరంగా CA ఇన్స్టిట్యూట్ మీద బ్లేమ్ వేశాం. ఏమైందమ్మా, మరి నువ్వు 70 వస్తాయని అన్నావు కదా, 35 వచ్చినాయి, CA ఇన్స్టిట్యూట్ కావాలని తప్పించింది అన్నావు కదా, ఏంటి అన్నా. సార్ ప్రతి ప్రాబ్లంలో క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంది సార్, ప్రతి ప్రాబ్లంలో. నేను లెక్కేసుకుంటే ఆ 35 నాకు ఎక్కువ వచ్చినాయి అనిపించింది సార్. అసలు క్యాలిక్యులేషన్ మిస్టేక్ లేని ప్రాబ్లం లేదు సార్, నేను ఇంకా అన్నీ కరెక్ట్గా చేశాను అనుకుంటున్నాను సార్. తీరా చూస్తే అన్ని చోట్ల క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉన్నాయి సార్. అప్పుడు నేను అమ్మా ఆ సబ్జెక్ట్ ఇంకొకసారి కోచింగ్ తీసుకో, ప్రాక్టీస్ చేయమ్మా, ఆన్ పేపర్ ప్రాక్టీస్ చేయి. ఎందుకు తప్పులు పోతాయంటే ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల. నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఆ మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి మళ్ళీ తనకి గైడెన్స్ ఇచ్చి పంపించానండి. నెక్స్ట్ అటెంప్ట్ షీ గాట్ క్వాలిఫైడ్ CA ఫైనల్. అంటే తన తప్పులు తను తెలుసుకుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, CA ఇన్స్టిట్యూట్ దగ్గర తప్పు ఉంది అనుకున్నప్పుడు తన తప్పులు తెలుసుకోదుగా. నేను ఫెయిల్ అవ్వడానికి కారణం నేను కాదు అనుకున్నప్పుడు తను ఇంప్రూవ్మెంట్ చేసుకోదు కదా. లేదు నేను ఫెయిల్ అవ్వడానికి కారణం నేనే అని తెలిసినప్పుడు షీ విల్ స్టార్ట్ రెక్టిఫైయింగ్ హర్ మిస్టేక్స్. గాట్ మై పాయింట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలాంటి ఒపీనియన్ ఉంటే దాని నుంచి బయటికి రండి. అంటే మేము ఫెయిల్ అవ్వడానికి కారణం CA ఇన్స్టిట్యూట్, మేము కాదు, అలాంటి ఒపీనియన్ ఉంటే బయటికి రండి. ఖచ్చితంగా మన సైడ్ నుంచి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉంటాయి, ఎక్కువ మన సైడ్ నుంచి ఉంటాయి. అవి కనుక మనం సరిదిద్దుకుంటే చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అంటే మనం పెట్టే హార్డ్ వర్క్తో పాటు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక సినిమా హీరో, నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు, మీకు నచ్చిన సినిమా హీరో తన ఫస్ట్ మూవీకి ఈ రోజుకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందా ఉండదా? ఎలా వచ్చింది ఇంప్రూవ్మెంట్? సింపుల్, తన మూవీ తను కూర్చొని చూసుకుని ఉంటాడు, అంతే కదా. తన మూవీ తనే కూర్చొని వాచ్ చేసి ఉంటాడు. వాచ్ చేసినప్పుడు తనకి ఏమనిపిస్తుంది, ఎస్ ఇక్కడ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు, ఇక్కడ బాగాలేదు, నా డైలాగ్ డెలివరీ బాగాలేదు, నా డ్యాన్స్ స్టెప్ బాగాలేదు, దీన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అని తెలుసుకొని ఉంటాడుగా. తెలుసుకుని ఏం చేసి ఉంటాడు, నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్ చేసుకుని ఉంటాడు. ఆమె కరెక్ట్ అమ్మా. ఇవాళ లీడింగ్ హీరోస్ వాళ్ళ ఎవరైనా సరే మీ ఫస్ట్ మూవీస్ చూడండి, దడుచుకుంటారు. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే
వీళ్ళేనా ఫస్ట్ మూవీ అలా చేసిందని అనిపిస్తుంది మీకు. కరెక్ట్ అమ్మా. నేను పేర్లు చెప్పను కానీ మీరు అర్థం చేసుకోగలరు అలాంటి హీరోస్ ఎవరున్నారంటే మీరు అర్థం చేసుకోగలరు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. వాళ్ళ ఫస్ట్ మూవీస్ చూడండి, ఇవాళ మూవీస్ చూడండి, ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందో మీకు తెలుస్తుంది. సో మన తప్పులు మనం తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటే క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ. దానికి ఈజియెస్ట్ మార్గం సర్టిఫైడ్ కాపీస్. ఆ ఆయుధాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయాలి, ఏం అప్లై చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తాను. సిఏ సిఎంఏ కోర్సెస్ చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఇవి తెలియాలి, పేరెంట్స్కి కూడా తెలియాలి. అంత ఇంపార్టెంట్ డిస్కషన్. ఈ వీడియో 26 ఫిబ్రవరి 2022 ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చేస్తున్నాం. భవిష్యత్తులో ఏదైనా మారితే దానికి తగినట్టుగా మీరు అప్డేట్ చేసుకోండి, అంతేగాని బ్లైండ్గా ఈ వీడియో ప్రకారం ఫాలో అవ్వద్దు. బికాస్ ఇన్స్టిట్యూట్ రూల్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. నా సో బిఫోర్ దట్, సో ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే మా ఇన్స్ట్రుమెంట్స్ గురించి అసలు ఐడియా లేదో వాళ్ళ కోసం నేను బ్రీఫ్గా చెప్తాను. సో ఈ ఇన్స్టిట్యూషన్ 2002లో నా పేరు ప్రకాష్ అమ్మ, నేను, మోహన్ సార్ అండ్ రాధా మేడం, సో తను మా వదిన సిస్టర్ ఇన్లా, మేము ముగ్గురం కలిసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2002లో. అంటే 20 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మేము ముగ్గురం కూడా 21 years కల్లా సిఏ క్వాలిఫై అయ్యి ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో రైట్ నో మనం ఎంఈసి సిఈసి నుండి సిఏ సిఎంఏ ఫైనల్ వరకు అన్ని స్టేజెస్కి మనం కోచింగ్, రివిజన్ ఎగ్జామ్స్ అందిస్తున్నాము. యాన్యువల్లీ అప్రాక్సిమేట్లీ 20,000 అడ్మిషన్స్తో మనం లీడింగ్ ప్లేస్లో ఉన్నాము. సో ఇప్పటి వరకు మనం ఆఫర్ చేసేటువంటి అన్ని రకాల కోర్సెస్లో 47 times మనం ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలానే సిఏ సిఎంఏ కోర్సెస్లో ఎక్స్క్లూజివ్గా ఇప్పటి వరకు క్యుములేటివ్గా 977 టోటల్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం జరిగింది. మాస్టర్మైండ్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో మరియు కార్డ్ సెక్షన్లో వీడియో ఉంటుంది, మీరు చూడొచ్చు. నా అసలు రీవాల్యుయేషన్ అనే కాన్సెప్ట్ ఏమన్నా ఉందా సిఏ సిఎంఏ కోర్సెస్లో? ఐఎమ్ సారీ, అలాంటి ఫెసిలిటీ లేదు. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే రీవాల్యుయేషన్కి అప్లై చేద్దాం, రీవాల్యుయేషన్ అనే కాన్సెప్టే అసలు లేదు. సిఏ సిఎంఏ కోర్సెస్లో రీవాల్యుయేషన్ లేదు. మళ్ళీ చెప్తున్నాను సార్, మా 10th ఇంటర్మీడియట్లో ఉంది, సిఏలో ఎందుకు లేదు? 10th ఇంటర్మీడియట్లో కూడా రీవాల్యుయేషన్ లేదు. అసలు ఏ కోర్సులోనూ రీవాల్యుయేషన్ ఉండదు. రీవాల్యుయేషన్ గనక పెడితే చాలా 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 దారుణాలు జరుగుతాయి. మీరు ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు మీ పేరు, మీ అడ్మిట్ కార్డ్ నెంబర్ కట్ చేసేస్తారు, తెలుసా ఆ విషయం మీకు? కట్ చేసి వేరే కోడ్ నెంబర్ ఇస్తారు. ఆ విషయం ఉన్నా తెలుసా మీకు? ఎందుకని? మీ ఐడెంటిటీ రివీల్ అవ్వకూడదు, మీ ఐడెంటిటీ తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? ఒక సిఏ ఇన్స్టిట్యూట్లోనో సిఎంఏ ఇన్స్టిట్యూట్లోనో మీకు తెలిసిన రిలేటివ్స్ పనిచేస్తున్నారు అనుకోండి, అన్న నాకు ఎగ్జామ్ రాశాను, నాకు 10 మార్కులు యాడ్ చేసి పెట్టు అడగంగానే వాడు ఫస్ట్ ఏమడుగుతాడు? నీ అడ్మిట్ కార్డ్ నెంబర్ చెప్పురా అంటాడు, అంతేగా? అవునా కాదు? మరి నీ అడ్మిట్ కార్డ్ నెంబర్ కనుక తెలిస్తే అక్కడ ఎవడో ఒకడు ఫ్రాడ్ చేయొచ్చుగా. వాళ్ళందరూ తప్పు చేయరు అని మనం హామీ ఇవ్వగలమా? అంతమంది ఎంప్లాయీస్లో ఎవడో ఒకటి తప్పు చేయొచ్చు కదా. తప్పు చేయడం అని ఎట్లా చెప్పగలం? అందుకని ఏం చేస్తారు? మీ ఐడెంటిటీని కంప్లీట్గా రివీల్ చేయరు, హైడ్ చేసేస్తారు. మీ రోల్ నెంబర్ వన్స్ మీరు రాసిన తర్వాత దాన్ని కట్ చేసేస్తారండి. కట్ చేసి మీకు వేరే నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. అంత సీక్రెట్గా వాల్యుయేషన్ చేస్తారు కదా. మరి రీవాల్యుయేషన్ కనుక పర్మిట్ చేస్తే మీ ఐడెంటిటీ రివీల్ చేయాలిగా. రివీల్ చేసినప్పుడు అదొక సెక్యూరిటీ లూప్ హోల్ అయిపోలా? ఆమె కరెక్ట్ అన్నమాట. సో ఎవడన్నా మనకు తెలిసినోడు ఉంటే మనం ఏమంటాం? నువ్వు ముందర రీవాల్యుయేషన్కి అప్లై చేయరా, నేను చూసుకుంటాను. అక్కడ నీ ఐడెంటిటీ దాచిపెట్టలేం కదా. ఫస్ట్ టైం నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు నీ ఐడెంటిటీ దాచిపెట్టచ్చు. రీవాల్యుయేషన్లో నీ ఐడెంటిటీ ఎలా దాచిపెడతాం? నీ పేరెంట్ తెలియాలిగా. అదొక సెక్యూరిటీ లూప్ హోల్ అయిపోతుంది, ఎవడో ఒకడు ఫ్రాడ్ చేయొచ్చు. అందుకనే ఏ కోర్సులోనూ రీవాల్యుయేషన్ ఉండదు, అది ఖాయం చేసుకోండి. 10th ఇంటర్మీడియట్లో కూడా రీవాల్యుయేషన్ ఉండదు. సార్ మరి రీవాల్యుయేషన్ లేదంటున్నారు, దానికి సిమిలర్ సర్వీస్ ఏమన్నా ఉందా? ఉంది. దాన్ని ఏమంటారంటే వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్. ఆ సర్వీస్ పేరు ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్
ఆన్సర్ బుక్స్. అంటే మీరు ఆన్సర్ చేసినటువంటి ఆన్సర్ బుక్స్ ఉన్నాయి కదా, అది మరొకసారి మళ్ళీ వెరిఫై చేస్తారు. వాల్యుయేషన్ చేయరు, వెరిఫై చేస్తారు. 2 పదాలకి చాలా తేడా ఉంది. తిరిగి వాల్యుయేషన్ చేయబడదు. సో అలానే ఒక వాల్యుయేషనర్ ఒక జడ్జిమెంట్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రశ్నించే హక్కు ఇంకెవరికి లేదు. అది తనకంటూ ఒక జడ్జిమెంట్, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని తనకంటూ ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చే కంప్లీట్ ఫ్రీడమ్ తనకుంది. ఒక అభిప్రాయానికి తనకు వచ్చేసిన తర్వాత దాన్ని మార్చే హక్కు ఇంకెవరికి లేదు. విల్ ద ఇన్స్టిట్యూట్ రీవాల్యూ అవర్ పేపర్స్? నో. కేవలం వెరిఫై చేస్తారు అంతే. అంటే ఏం చేస్తారు సార్? వెరిఫై చేయడం అంటే ఏం చేస్తారు సార్? నెంబర్ 1, ఒకవేళ మీరు క్వశ్చన్కి ఆన్సర్ రాశారు కానీ వాల్యుయేషన్ చేయలా, ఓవర్లుక్లో వాల్యుయేషన్ చేయలా, అది ఇప్పుడు వాల్యుయేషన్ చేస్తారు. ఇప్పటి వరకు వాల్యుయేషన్ చేయకపోతే ఇప్పుడు చేస్తారు. అంటే ఆల్రెడీ వాల్యుయేషన్ చేసినటువంటి వాల్యుయేషనర్ అది వాల్యుయేషన్ చేయడం మర్చిపోయాడు, ఇప్పుడు దాన్ని కొత్తగా వాల్యుయేషన్ చేస్తారు. నెక్స్ట్ 1, టోటలింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సరిదిద్దుతారు. ఇప్పుడు అంతా కూడా డిజిటల్ వాల్యుయేషన్ వచ్చేసిందండి. ఈ 2 రకాల సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఇక లేదు. వాల్యుయేషన్ చేయకుండా ఉండడం, టోటలింగ్ మిస్టేక్స్ అవేవి ఇప్పుడు జరగవండి. ఎందుకంటే అంతా కూడా డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్ కాదు ఇప్పుడు. నెక్స్ట్ 1, టోటలింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేస్తారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక వాల్యుయేషనర్ మీరు ఆన్సర్ కరెక్ట్గా రాశారండి, ఆన్సర్ కరెక్ట్గా రాశారు, కరెక్ట్గా రాసిన మీరు ఒక 5 మార్క్స్కి ఆన్సర్ రాశారు, మీరు రాసిన దానికి 2 మార్క్స్ 3 మార్క్స్ వస్తాయి. కానీ వాల్యుయేషనర్ టిక్ చేసి 0 అని వేశాడు, దట్స్ ఆల్. దాన్ని ఎవరు టచ్ చేయరు. మరి ఇందాక వాల్యుయేషన్ చేయకపోతే చేస్తాను కదా, చేయకపోతే చేస్తారు. ఇతను చేసి 0 వేసేసాడు, 0 వేసాడంటే వాల్యుయేషన్ అయిపోయింది. అది దాన్ని ఇంకెవరు మార్చరు. అరే 0 వేశారు ఇంకో 2 వేయచ్చు, నో, అలాంటివి ఉండవు. ఒకసారి ఒక వాల్యుయేషనర్ టిక్ చేసి 0 అని డిసైడ్ చేస్తే దాని జోలికి ఎవరు వెళ్ళరు. గట్ మై పాయింట్? సార్ 0 ఎందుకు వేసి ఉంటాడు? ఎందుకు వేసి ఉంటాడంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. నెంబర్ 1, నువ్వు రాసిన ఫస్ట్ క్వశ్చన్లోనే వాల్యుయేషనర్ని ఇంప్రెస్ చేయలేకపోయి ఉండొచ్చు, ఇంప్రెస్ చేయలేకపోయి ఉండొచ్చు. లేదా ఏదైనా సిల్లీ మిస్టేక్ నువ్వు చేసి ఉండొచ్చు, అది అవతల వారికి ఇరిటేషన్ కల్పిస్తుంది. ఏమనుకుంటాడంటే వాల్యుయేషనర్ ఇంత చిన్న విషయం కూడా తెలీదా అని మీ మీద ఒక ఇంప్రెషన్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి మీ మీద మంచి అభిప్రాయం కనుక కలగకపోతే దాని ప్రభావం అక్కడితో ఆగదు. దాని తర్వాత రాసేటువంటి క్వశ్చన్స్ మీరు ఎంత బాగా రాసినా మీకు మార్కులు పడవు. రియల్ లైఫ్లో కూడా ఇలానే జరుగుతుందండి. ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, కొత్త వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు మనం అందంగా రెడీ అయ్యి ఎందుకు వెళ్తున్నాం? ఇనీషియల్ ఇంప్రెషన్స్. సో ఫస్ట్ మన మీద అంటే ఒక అభిప్రాయం ఏర్పడిపోతే దాన్ని మార్చడం చాలా చాలా కష్టం. ఇది కూడా అంతేనండి. ఒక వాల్యుయేషనర్కి మొదట్లో ఏర్పడినటువంటి అభిప్రాయం ఏదవుతుందో దాన్ని బేస్ చేసుకొని మార్కులు వేసుకుంటూ వెళ్తారు. సార్ ఏ క్వశ్చన్ కా క్వశ్చన్ ఇండిపెండెంట్గా ఆలోచించాలని రూల్స్ ఉండవా? రూల్స్ ఉంటాయి, బట్ ఎవరు కూడా తన మనసులో దూరి వాల్యుయేషన్ చేయించలేరుగా. సో తనకంటూ కొంత ఫ్రీడమ్ కూడా ఉంటుందిగా. రూల్స్ అవే చెప్తాయి, రూల్స్ అవే చెప్తాయి ఏంటంటే మీరు ఏ క్వశ్చన్ కా క్వశ్చన్ ఇండిపెండెంట్గా చూడండి, ఒక క్వశ్చన్ యొక్క అభిప్రాయాన్ని ఇంకో క్వశ్చన్ మీద పడకుండా చూడండి అన్నీ చెప్తారు. బట్ రియల్ లైఫ్లో అది ఎంతమంది ఫాలో అవుతారు? మీరు ఒక రోడ్డు మీద వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నారు, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సిఐఓ ఆపారు, ఓకే. సో మీరు ప్రాపర్గా మాట్లాడలేదనుకోండి, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి నేను చెప్పక్కర్లేదుగా. అదే మీరు ప్రాపర్గా మాట్లాడితే సింపుల్గా ఇష్యూ సాల్వ్ అయిపోయిద్దిగా. మరి రూల్స్ లేవా? ఉంటాయి. రూల్స్ ఎలాగైతే ఉంటాయో తనకి రీజనబుల్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. ఆ మాత్రం ఫ్రీడమ్ లేకపోతే తన డ్యూటీ చేయగలడా? గాట్ మై పాయింట్ ఆర్ నాట్? తనకి చాలా చాలా పవర్స్ ఉంటాయి. మన భయం దేనికి మరి? ఆ పవర్స్ ఏమన్నా యూస్ చేస్తే నేను ఇబ్బంది పడతాను, అంతే కదండి. ఇది కూడా అంతేనండి. వాల్యుయేషనర్కి ఎలా అయితే రూల్స్ ఉంటాయో కొంత పవర్స్ కూడా ఉంటాయి. మీరు అందుకనే ఇంప్రెస్ చేసి మార్కులు సంపాదించుకోవాలి. మార్క్స్ అనేవి ఇంప్రెస్ చేసి సంపాదించుకునేవి కానీ
రూల్స్ మాట్లాడి సంపాదించుకునేవి కాదు. సో సిల్లీ మిస్టేక్స్ దయచేసి చేయకండి. మీరు ఒకసారి సిల్లీ మిస్టేక్ గనక చేస్తే దాని ఇంపాక్ట్ ఆ ఒక్క క్వశ్చన్తో ఆగదు, సబ్సీక్వెంట్ క్వశ్చన్స్ మీద కూడా పడుతుంది. సబ్సీక్వెంట్ క్వశ్చన్స్లో కూడా మీరు ఎంత బాగా రాసినా మీకు మార్క్స్ పడవు. అలానే ఇనీషియల్ క్వశ్చన్స్ మీరు చాలా బాగా రాయాలి, చాలా నీట్గా ప్రజెంట్ చేయాలి, ఏ మిస్టేక్స్ ఉండకూడదు, గ్రామటికల్గా ఎర్రర్ ఫ్రీగా ఉండాలి. అప్పుడు మీరు మంచి ఇంప్రెషన్ కనుక సంపాదించుకుంటే దాని ఇంపాక్ట్ సబ్సీక్వెంట్ క్వశ్చన్స్ మీద కూడా చాలా పాజిటివ్గా పడుతుంది. ఇస్ ఇట్ క్లియర్? పేపర్ నీట్గా రాయాలి, ఇనీషియల్ క్వశ్చన్స్ చాలా బాగా రాయాలి, సిల్లీ మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. అప్పుడు మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయి. ఉదాహరణకి నేను ఒక పేపర్ జిరాక్స్ తీసి మీ 6గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తా. 6గురు వాల్యుయేషన్ చేయండి, సేమ్ మార్క్స్ వస్తాయా? ఏ రూల్స్ అవేగా, సేమ్ రూల్స్ ఇస్తా మీ అందరికీ. మీ 6గురికి సేమ్ రూల్స్ ఇస్తా, మీరు సేమ్ రూల్స్ ఫాలో అయ్యి మీరు వాల్యుయేషన్ చేయండి, సేమ్ మార్క్స్ వస్తాయా? రావుగా. అది కరెక్ట్ అన్నా. సో ఎవరి వ్యక్తిగతమైన అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయిగా. ఉదాహరణకి నువ్వు ఉన్నావు, ఒక స్టూడెంట్ గ్రామటికల్ మిస్టేక్ చేశాడనుకో, నువ్వేమనుకోవచ్చు అంటే ఏముందిలే, ఇట్స్ ఓకే, పర్లేదులే అని మార్కులు ఇవ్వచ్చు. తనేమనుకోవచ్చు, సిఏ ఇంటర్కి వచ్చాడు, గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే ఎలా, తీసే మార్కులు అనుకోవచ్చుగా. నీకు చిన్న విషయం అనిపించింది, తనకది పెద్ద విషయం అనిపించింది. గాట్ మై లాజిక్? సో అలానే ఒక అకౌంట్ వేయాలి, లైన్స్ డ్రా చేయకుండా స్టూడెంట్ ఆన్సర్ చేశాడు. ఒక వాల్యుయేషనర్ ఏమనుకోవచ్చు, ఇట్స్ ఓకే, పర్లేదులే, ఆన్సర్ కరెక్ట్ అయితే చాలు, లైన్స్ డ్రా చేశాడా లేదా ఇవన్నీ ఏముంది అని బ్రాడ్గా థింక్ చేసే వాల్యుయేషనర్ అయితే వదిలేస్తాడు. కొంతమంది ఉంటారు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు, లేదు లైన్స్ లేకపోతే ఎలా అనుకునే వాళ్ళు ఉంటారు. వాడు ఏం చేస్తాడు, మార్క్స్ కట్ చేస్తారు. అలా ఒక పేపర్ 5గురు చేతికి వెళ్ళినప్పుడు 5 రకాలుగా వాల్యుయేషన్ ఎలా అయితే జరుగుతుందో, ఆబ్వియస్గా సిఏ ఇన్స్టిట్యూట్లో అయినా ఇంకెక్కడైనా సరే డిపెండ్ అవ్వాల్సిన మనుషుల మీదే కదండి. ఆటోమేటిక్గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో మీరు చెక్ చేయండి, ప్రతి స్కూల్లో మీరు ఒకే ఒక కంప్లైంట్ చేసి ఉంటారు, మా టీచర్ పార్షియాలిటీ చూపిస్తుంది. ప్రతి స్కూల్లో ఎలా మీరు కంప్లైంట్ చేయగలిగారు పార్షియాలిటీ అని? మీరు కంపేర్ చేసుకుంటారు. నేను వాడు సేమ్ ఆన్సర్ రాసాం, బట్ వాడికి ఎక్కువ మార్కులు ఇచ్చారు, నాకు తక్కువ మార్కులు ఇచ్చారు. అరే నువ్వు ఫస్ట్ క్వశ్చన్ సరిగా రాయలేదురా, ఫస్ట్ క్వశ్చన్ సరిగా రాయిపోతే మిగతా కరెక్ట్ రీజన్గా, నీ ఆర్గ్యుమెంట్ నీది, మిగతా కరెక్ట్గా రాశాను కదా, దానికి వేయచ్చుగా. బట్ ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ క్వశ్చన్ సరిగా రాయలేదో దాని ఇంపాక్ట్ అక్కడతో ఆగదు, సబ్సిక్వెంట్ క్వశ్చన్స్ మీద కూడా పడుతుంది. ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. రూల్స్ అలా ఇప్పుడు ఉండవు. ఆన్ పేపర్ చెప్తారా ఎవరన్నా, ఫస్ట్ క్వశ్చన్ సరిగా రాయిపోతే తర్వాత కూడా తగ్గించండి చెప్తారా ఎవరన్నా? ఎవరు చెప్పరు. రూల్ ఎప్పుడు క్లియర్గానే ఉంటుంది. బట్ ఇంప్లిమెంటేషన్ ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళ సొంత జడ్జిమెంట్ కూడా కొంత ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ అవుట్ నాట్? లాజిక్ అర్థమవుతుందా? ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు, కోర్టుకి వెళ్ళినప్పుడు ఎందుకు చాలా మర్యాదపూర్వకంగా ఉండాలని ట్రై చేస్తాం మనం? రూల్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి కదా. సో మనం ఏదైనా తప్పుగా బిహేవ్ చేస్తే అవతల వాళ్ళు చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి మనకేమన్నా ఇబ్బంది అయిద్దేమో అనే భయం కదా. మరి రూల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయిగా. అన్ని రూల్ ప్రకారం ఎక్కడ జరగవు. రూల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా మనం అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గాట్ మై పాయింట్? సో అలా వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్లో రీవాల్యుయేషన్ చేస్తారని చాలామంది పేరెంట్స్ పాపం భ్రమపడుతున్నారు. అలాంటి కాన్సెప్ట్ అసలు లేదు. నెక్స్ట్ ఇందాక చెప్పింది ఏంటంటేనమ్మా, ఒక వాల్యుయేషనర్ టిక్ చేసి 0నో 2నో వేసాడు, దాన్ని ఇప్పుడు సరిదిద్దుతారా? నో. ఒకసారి వాల్యుయేషనర్ ఒక జడ్జిమెంట్ తీసుకున్న తర్వాత ఇంకెవ్వరూ కూడా దాని జోలికి వెళ్ళడానికి సాహసం చెయ్యరు. ఇఫ్ ఐ హ్యావ్ లాస్ట్ మార్క్స్ బికాస్ ఐ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ఆల్, ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మా. కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒక క్వశ్చన్లో 5 బిట్స్ ఉన్నాయి, నేను 5 బిట్స్ ఒక చోట రాయకుండా వేరు చోట్ల రాశాను, వాల్యుయేషన్ చేస్తారా చేయరా? రూల్ ఏంటి అసలు? రూల్ ఏం చెప్తుంది? చెయ్యరు. మనం రూల్స్ చదవం, అదే ప్రాబ్లం. మనందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, మనకు డ్రైవింగ్ రూల్స్ తెలియదు. సో ఇండియాలో అంతే, మన రూల్స్ చదవం, వీ డోంట్ రెస్పెక్ట్ ద రూల్స్. రూల్ పొజిషన్ ఏంటంటే, ఒక క్వశ్చన్లో మల్టిపుల్ బిట్స్ ఉంటే ఆ బిట్స్ అన్నీ ఖచ్చితంగా ఒకే ఆర్డర్లో ఆన్సర్ చేయాలి.
క్వశ్చన్ నెంబర్ 1 దాంట్లో ఏబిసి, క్వశ్చన్ నెంబర్ 2 దాంట్లో ఏబిసి ఉన్నాయనుకో, క్వశ్చన్ నెంబర్ 2 నువ్వు మొదట రాసుకో, మాకు అబ్జెక్షన్ లేదు. నువ్వు క్వశ్చన్ 2 ముందు రాసుకో, బట్ దాంట్లో ఉన్న ఏబిసి బిట్స్ ఒక చోటే ఉండాలి. 2A ఒక చోట, 2B ఒక చోట, 2C ఒక చోట ఉండడానికి వీలు లేదు. సార్ మా ఫ్రెండ్ అలా రాశాడు, మార్కులు ఇచ్చారు కదా, రూల్ అయితే అది. దాన్ని కొంతమంది వాల్యుయేషనర్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వచ్చు, కొంతమంది వాల్యుయేషనర్ చూసి చూడనట్టు వదిలేయచ్చు. గాట్ మై లాజిక్? రూల్ అయితే ఏం చెప్తుందంటే అలా రాయడానికి వీలు లేదు, అలా రాస్తే మేము వాల్యుయేషన్ చెయ్యము. అది కొంతమంది చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటారు. తీసుకుని ఏం చేస్తారంటే 0, 0 చేసిన తప్పేంటి? ఆ బిట్స్ అన్నీ ఒకచోట రాయకపోవడం. ఈ రూల్ ఉందని చాలామందికి తెలీదు, మనం ఫాలో కూడా అవ్వం. సార్ ఎక్కడ ఉంటాయి సార్ ఈ రూల్స్ అన్నీ? మీ అడ్మిట్ కార్డు వెనకాల చిన్న చిన్న అక్షరాల్లో ఉంటాయి. మనం ఎప్పుడు చదవలేదు అడ్మిట్ కార్డు. అన్ని రూల్స్ దాని మీద ఉంటాయి. అడ్మిట్ కార్డు వెనకాల అన్ని రూల్స్ ఉంటాయి. కొంచెం ఓపిక్గా అవి చదువుకుంటే మనకు తెలుస్తుంది వాల్యుయేషన్కి సంబంధించిన రూల్స్. నెక్స్ట్ వన్. సో దానివల్ల మార్క్స్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు చేసిన ఏకైక తప్పేంటి? క్వశ్చన్లో ఉన్న మల్టిపుల్ పార్ట్స్ ఒక చోట ఆన్సర్ చేయకపోవడం. ఒక క్వశ్చన్లో మల్టిపుల్ బిట్స్ ఉంటే అన్నీ ఖచ్చితంగా ఒకే చోట ఆన్సర్ చేయాలి. అది మీరు డీవియేట్ అయితే కొంతమంది కన్స్ట్రక్ట్ చేస్తారు, కొంతమంది 0 మార్క్స్ అవార్డ్ చేస్తారు. అది చూసి స్టూడెంట్ ఏమనుకుంటున్నాడు, ఇదేంటి నేను కరెక్ట్గా రాశాను 0 వేసారేంటి? 0 వేసింది నువ్వు కరెక్ట్గా రాలేదని కాదు, 0 వేసింది నువ్వు ఆర్డర్ని ఫాలో అవ్వలేదని. అండ్ ఇంకొక రూల్ ఉంది, మీలో చాలామందికి తెలియనటువంటి రూల్. ఒక క్వశ్చన్ ఉంది, నేను నీట్గా ఆన్సర్ చేశాను. దాని తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇది రాంగ్ ఆన్సర్ అనిపించింది. ఓకేనా? చివరిలో అదే క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ చేశా, రెండోసారి ఆన్సర్ చేశా. మరి ఇప్పుడు ఫస్ట్ టైం రాసింది కొట్టేయడం మంచిదా, అలా వదిలేయడం మంచిదా? అంటే ఫస్ట్ ఒక ఆన్సర్ రాశా, తర్వాత మళ్ళీ నా అభిప్రాయాన్ని మార్చుకొని మళ్ళీ వేరే ఆన్సర్ రాశాను. ఇప్పుడు దీంట్లో ఒకటి ఏదైనా కొట్టేయడం మంచిదా, అట్లా వదిలేయడం మంచిదా? రూల్ ఏం చెప్తుంది? ఓకే, మీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఏం చెప్పుంటారంటే, రెండు అట్లా వదిలేసేయండి, వాల్యుయేషనర్ 2 వాల్యుయేషన్ చేస్తారు, దీనికి ఎక్కువ మార్కులు వస్తే అది తీసుకుంటారు. ఇదే కదా మీకు నేర్పించింది. కానీ సిఏ కోర్సులో ఉన్నటువంటి రూల్ ఏంటంటే ఏది ముందుందో అదే కన్సిడర్ చేస్తారు, తర్వాత ఉన్నది కన్సిడర్ చేయరు. మరి మనం తర్వాత రాసింది కరెక్ట్ కదా, ముందు రాసింది కాదు కదా, అట్లాంటప్పుడు కొట్టేయి. నువ్వు ముందు రాసింది కొట్టేయి, అప్పుడు అది పని చేయదు. అంటే ముందు రాసింది నువ్వు కొట్టేస్తే అది కౌంట్ చేయరు. నువ్వు కొట్టేయకుండా అలా వదిలేసి 2 మీరు వాల్యుయేషన్ చేసుకోండి, దేంట్లో ఎక్కువ వస్తే అది వేయండి, అలాంటివేవి ఇక్కడ కుదరవు. ఇక్కడ రూల్ పొజిషన్ ఏంటంటే నువ్వు ముందు రాసింది కొట్టేస్తే అప్పుడు సబ్సిక్వెంట్గా రాసింది చూస్తాం, అంతే తప్ప 2 వదిలేస్తే 2 వాల్యుయేషన్ చేయడం జరగదు. ఈ రూల్ ఉందని ఎంతమందికి తెలుసు? సో వీ డోంట్ ఫాలో ద రూల్స్, బట్ బ్లేమ్ మాత్రం ఎవరి మీద వేస్తాం? సిఏ ఇన్స్టిట్యూట్. ఫస్ట్ రూల్స్ తెలుసుకోండి. మీరు చదువుతున్న కోర్సుకి సంబంధించిన మీ రూల్స్ మీరు తెలుసుకోండి, సరైన అవగాహనతో పనిచేయండి, అలా ఇగ్నోరెంట్గా పనిచేయదు. దట్టు మనం చదువుతుందే సిఏ కోర్స్. ఏం చేయాలి మనం సిఏ కోర్స్ చదివి? రకరకాల రూల్స్ గురించి బిజినెస్ మెన్కి అవేర్నెస్ కల్పించాలి, అంతే కదా. ఈ రూల్ ఉంది సార్ ఫాలో అవ్వండి, ఈ రూల్ ఉంది ఫాలో అవ్వండి అని చెప్పాలి కదా. మరి రూల్స్కి మనమే రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనమేం అడ్వైజ్ ఇస్తాం బిజినెస్ మ్యాన్కి? నెక్స్ట్ వన్. సో విల్ ఐ గెట్ ఎనీ ఎవిడెన్స్ దట్ మై పేపర్స్ వర్ రియల్లీ వెరిఫైడ్? అంటే వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్ జరిగిందని మీకేమన్నా ఎవిడెన్స్ వస్తుందా? ఏమీ రాదు. ఒక లెటర్ వస్తుంది, ఏమని? మీ మార్క్స్ పెరిగినాయనో పెరగలేదనో ఒక లెటర్ వస్తుంది, అంతే తప్ప మీకు ఎటువంటి ఎవిడెన్స్ పంపరు. ఏమని ఎవిడెన్స్? నిజంగానే పేపర్ని మేము చెక్ చేశాము అని మీకు ఎటువంటి ఎవిడెన్స్ రాదు. వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ మార్క్స్? లాజికల్, నేను చెప్పక్కర్లా. నీకు ఎవిడెన్స్ ఇవ్వనప్పుడు ఒకవేళ తప్పు జరిగినా ఒప్పుకుంటాడు ఎవడైనా? ఇట్స్ క్వైట్ హ్యూమన్ టెండెన్సీ కదండి. తప్పు జరిగింది, నీకు ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అప్పుడు నేను ఏం చేస్తాను? ఒప్పుకోను కదా తప్పు జరిగిందని. ఏం చేస్తాను? సైలెంట్. తప్పు జరిగినా కూడా సైలెంట్, బికాజ్ నీ దగ్గర ఎవిడెన్స్ లేదు, నువ్వు నన్ను ఏం చేస్తావు?
ఇంకెంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అక్కడ మీకు ఏ ఎవిడెన్స్ రాదు. నెక్స్ట్, ఆర్ దెర్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ మార్క్స్ టు? ఎస్. ఇంక్రీజ్కి ఎంత ఛాన్స్ ఉందో డిక్రీజ్కి కూడా అంతే ఛాన్స్ ఉంది. వెన్ అండ్ హౌ విల్ ఐ గెట్ ద అవుట్కమ్? మీకు మెయిల్ చేస్తారు. మీరు ఆల్రెడీ మీకు ఎస్ఎస్పి పోర్టల్లో లాగిన్ అవుతారు కదా, అప్పుడు మీకు ఒక అఫీషియల్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడికి మీకు తిరిగి మళ్ళీ మెయిల్ పంపిస్తారు. ఏమని? ఇలా వెరిఫై చేశాము, మీ మార్క్స్ మారలేదనో మారనీయనో మీకు మళ్ళీ తిరిగి మెయిల్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కనీసం మెయిల్ యాక్టివ్గా చెక్ చేసుకోవట్లేదు. సో పాత రోజుల్లో లాగా ఇళ్ళకి లెటర్స్ పంపడం, దోస్ డేస్ హ్యావ్ గాన్. ఇప్పుడు అంతా ఏంటి? మెయిల్. మీ అఫీషియల్ మెయిల్ ఐడిని మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. అలానే ఎస్ఎస్పి పోర్టల్లో మనం రెగ్యులర్గా ఎంటర్ అయ్యి మనం చూసుకోవాలి. చాలామంది సిఏ ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఇస్తారు, ఒక మెయిల్ ఐడి ఇస్తారు. డౌన్ ద లైన్ 6 months తర్వాత ఆ మొబైల్ నెంబర్ ఎక్కడుందో తెలియదు, ఆ మెయిల్ ఐడి ఎక్కడుందో తెలియదు. ఇది ఎక్కడ న్యాయం? నువ్వు ఇచ్చేటప్పుడే ప్రాపర్ మెయిల్ ఐడి, ప్రాపర్ మొబైల్ నెంబర్ ఇవ్వు. వాళ్ళకి ఇచ్చిన మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ చేంజ్ చేయవాకు. దాన్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకో. వాళ్ళు పంపించే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దానికే పంపుతారు. ఈజ్ దర్ ఎనీ టైమ్ లిమిట్ బిఫోర్ విచ్ ఐ నీడ్ టు అప్లై? ఎస్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎన్ని డేస్ అని ఉంటుంది, ఆ డేస్ లోపల మీరు అప్లై చేయాలి. వేర్ షల్ ఐ అప్లై ఫర్ ద సేమ్? మన ఆల్రెడీ ఎస్ఎస్పి పోర్టల్ ఉంది కదమ్మా, www.icaexam.ica.org. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సిఎంఏ కూడా సిమిలర్ ప్రొసీజర్ ఉంటుంది. ఇన్ విచ్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ సజెస్టబుల్ టు అప్లై ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్? నా ఒపీనియన్, ఎవ్వడూ వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్ అప్లై చేయొద్దు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. లాజిక్ మీకు చెప్పేశానుగా. మీ దగ్గర ఎవిడెన్స్ లేనప్పుడు ఎవడైనా తప్పు ఎందుకు ఒప్పుకుంటాడండి? కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఒక 1 or 2 మార్క్స్ తగ్గితే వెరిఫికేషన్కి అప్లై చేసేద్దాం, మార్క్స్ యాడ్ చేస్తారు. అలాంటివి ఏవి ఉండవు. మీరు ఎవ్వరూ కూడా వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్కి అసలు అప్లై చేయకండి. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. షల్ ఐ నీడ్ టు పే ఎనీ ఫీ? ఎస్. ప్రిస్క్రైబ్డ్ ఫీజు ఉంటుంది, మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, సార్ మనం అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో మనకి రెస్పాండ్ అవుతుంది సిఏ ఇన్స్టిట్యూట్? కొన్ని సందర్భాల్లో చాలా త్వరగా రెస్పాండ్ అవుతారు, కొన్ని సందర్భాల్లో చాలా లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఎంత లేట్ అవుతుందంటే మీరు ఇంకొక వారం 10 రోజుల్లో నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి, అంత లేట్ కూడా అవ్వచ్చు. సో అందుకే ఏమంటామంటే, నువ్వు వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్ అప్లై చేస్తుంటే చెయ్యి, బట్ నెక్స్ట్ అటెంప్ట్కి నీ ఏర్పాట్లు నువ్వు చేసుకోవాలి. అంతేగాని దీని మీద ఆశలు పెట్టుకొని ఏముంది ఒక వారం 10 రోజుల్లో వచ్చేస్తుందిలే చూసుకొని అప్పుడు చూద్దాంలే, అలాంటివి ఏమి ఉండవు. నీ ఏర్పాట్లు నువ్వు చేసేసుకో. ఎర్లీగా వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోయినా కూడా నువ్వు సిద్ధపడిపోయి నెక్స్ట్ అటెంప్ట్కి నీ ఏర్పాట్లు నువ్వు చేసుకోవాలి. దీని మీద పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి వీల్లేదు. జనరల్గా వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్లో మార్క్స్ పెరగడం అనేది చాలా 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 రేర్. అసలు దాదాపుగా పెరగవనుకోనే మీరు సిద్ధపడిపోండి. ఇప్పటిదాకా మీరు వెరిఫికేషన్ అన్నారు, ఏదైనా జిరాక్స్ కాపీస్ దొరుకుతాయా? మేము రాసిన ఎగ్జామ్ పేపర్స్ మాకు జిరాక్స్ కాపీస్ దొరుకుతాయి. అండ్ దట్ ఫెసిలిటీ ఈస్ కాల్డ్ సర్టిఫైడ్ కాపీస్. సో ఈ సర్టిఫైడ్ కాపీస్లో ఏం చేస్తారంటే, మీరు అప్లికేషన్ పెట్టుకుంటే కనుక మీ ఎగ్జామ్ పేపర్స్ని యాజ్ ఇట్ ఈస్గా వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ విల్ బి రెక్టిఫైడ్ ఇన్ దిస్ సర్వీస్? వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్లో ఎలాంటి మిస్టేక్స్ అయితే రెక్టిఫై చేస్తారో ఇక్కడ కూడా అలాంటి మిస్టేక్సే రెక్టిఫై చేస్తారు. వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్స్ అయినా సర్టిఫైడ్ కాపీస్ అయినా ఒక వాల్యుయేషనర్ ఒకసారి టిక్ చేసి ఇన్ని మార్కులు అని వేసిన తర్వాత అది మార్చే హక్కు ఎవ్వడికి లేదు. దాని జోలికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. గాట్ మై పాయింట్? సో మరి మిగతా మిస్టేక్స్ వెరిఫై చేసే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు అది బెటరా ఇది బెటరా? ఇదే బెటర్. ఎందుకు? ఒక ఎవిడెన్స్ అంటూ మీ చేతికి వస్తుంది కదా, కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే 1కి 2 సార్లు మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి మీకు పంపిస్తారు. మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే సర్టిఫైడ్ కాపీస్కి అప్లై చేస్తారో
అది మళ్ళీ తిరిగి వాల్యుయేషన్ చేసే మీ చేతికి వస్తుంది. సో రీవాల్యుయేషన్ కావాలంటే ఏం అప్లై చేయాలి? సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేస్తే ఇండైరెక్ట్గా రీవాల్యుయేషన్ అప్లై చేసినట్టే. మరొకసారి వాల్యుయేషన్ చేసి మీకు పంపిస్తారు. ఎందుకు? అది ఇన్స్టిట్యూట్ యొక్క ఇమేజ్. పొరపాటున సరిగా వాల్యుయేషన్ జరగని పేపర్ మీ చేతికి వచ్చింది అనుకోండి, ఇన్స్టిట్యూట్ పరువు పోదు. అందుకని వాల్యుయేషన్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా అన్నీ చూసుకొని మీకు సర్టిఫైడ్ కాపీ ఇస్తారు. గాట్ మై పాయింట్? అందుకనే సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేసిన చాలామంది ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మాకు ఒరిజినల్గా వచ్చిన మార్క్స్ కంటే దీంట్లో ఎక్కువ ఉన్నాయి. ఏం చేశారంటే రీవాల్యుయేషన్ చేశారు. ఆ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకున్నారు. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు సర్టిఫైడ్ కాపీస్లో కూడా మార్కులు పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు టోటలింగ్ మిస్టేక్స్ ఉండేవి, అవి రెక్టిఫై చేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు టోటలింగ్ మిస్టేక్కి స్కోప్ లేదు, డిజిటల్ వాల్యుయేషన్ వచ్చేసింది కదా. మరి ఇంకెందుకు సర్టిఫైడ్ కాపీస్? ఇంకేదన్నా తప్పులు జరుగుంటే వాళ్ళు రెక్టిఫై చేసుకొని పంపిస్తారు. ఇంకెందుకు సర్టిఫైడ్ కాపీస్ అంటే, ఫస్ట్ నీ తప్పులు నీకు తెలుస్తాయిగా, తెలుసుకొని ఏం చేయాలి? నెక్స్ట్ టైం ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ మార్క్స్? ఎస్, దెర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్. దీంట్లోనే ఛాన్సెస్ ఉన్నాయి. వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ బుక్లో ఏ ఛాన్సెస్ లేవు. అంటే నిజంగానే జెన్యూన్గా మీకు మార్క్స్ పెరిగే అవకాశం కనుక ఉంటే దీంట్లో పెరుగుతాయి, కానీ దాంట్లో పెరగవు. సో ఆర్ దెర్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ మార్క్స్? ఎస్, ఉన్నాయి. డిక్రీజ్ ఇన్ మార్క్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ పాస్ అయ్యారు, ఏదైనా ఒక సబ్జెక్ట్లో బార్డర్లో పాస్ అయ్యారు, అలాంటి వాళ్ళు సర్టిఫైడ్ కాపీస్ జోలికి వెళ్ళకండి. పొరపాటును తగ్గితే మీరు ఇబ్బంది పడతారు. సో వెన్ అండ్ హౌ విల్ ఐ గెట్ ద అవుట్కమ్? సో మీకు మెయిల్ చేస్తారండి, మీకు మెయిల్ చేస్తారు. సో చాలామంది ఇందాక చెప్పినట్టు మెయిల్ కనీసం చూసుకోరండి. ఆ మెయిల్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే మీకు నచ్చినప్పుడు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు. మీరు కనుక లేట్గా చూసుకుంటే ఆ లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. మీకు ఒక లింక్ పంపిస్తారు, అది క్లిక్ చేస్తే మీకు సర్టిఫైడ్ కాపీస్ ఓపెన్ అవుతాయి. మీరు లేట్ చేశారనుకోండి, ఆ మెయిల్ లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో మీరు రెగ్యులర్గా మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈజ్ దర్ టైం లిమిట్ బిఫోర్ విచ్ ఐ నీడ్ టు పే? ఎస్, మీరు అప్లై చేయాలి, డబ్బులు కూడా కట్టాలి. ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్ ఉంటుంది, ఆ టైం లిమిట్ లోపల మీరు అప్లై చేయాలి. వేర్ షల్ ఐ అప్లై? సేమ్ ఇందాకట్లానే అమ్మ. టు హూమ్ దిస్ సర్వీస్ ఈజ్ రికమెండెడ్? నేను అందరికీ రికమెండ్ చేస్తాను. పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు. పాస్ అయిన వాళ్ళకి ఎందుకు? పాస్ అయిన వాడు కూడా అప్లై చేసుకుంటే అసలు నేను ఏ తప్పులు చేశాను, ఎక్కడెక్కడ మార్క్స్ తగ్గించారు తెలుసుకుంటే ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా అవాయిడ్ చేయొచ్చు కదండి ఫర్దర్ కోర్స్లో. కొట్ మై లాజిక్? డబ్బులే కదా పోయేది, అంతమించి ఏమవుతుంది? సో డబ్బులు కట్టి మీరు చక్కగా సర్టిఫైడ్ కాపీస్ తెప్పించుకుంటే మీరేం తప్పులు చేశారో తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఆ తప్పులు రిపీట్ చేయకుండా మీరు కేర్ తీసుకోవచ్చు. అలానే మీ సర్టిఫైడ్ కాపీస్ మీరు చెక్ చేసుకోవడం కాదు, ఫ్రెండ్స్ సర్టిఫైడ్ కాపీస్ చూడండి. ఎందుకు? తెలివైనోడి లక్షణం ఏంటంటే పక్కనోడికి దెబ్బ తగిలినా చూసి మనం నేర్చుకోవాలి. అంతేగాని ఫస్ట్ నా చేయి కాలనివ్వండి సార్ నేనే చూసుకుంటాను, అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు. పక్కనోడు పట్టుకున్నాడు, చేయగలిగింది, అది చూసి మనం నేర్చుకోవాలి. సో అలా పక్కనోడు ఏం మిస్టేక్ చేశాడు, వాడికి ఎలాంటి సిచ్యువేషన్లో మార్క్స్ మంచిగా వచ్చినాయి, ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్లో వాడు ఇలా చేశాడు, మంచి మార్క్స్ ఇచ్చారు, ఈ తప్పులు చేశాడు, మార్క్స్ కట్ చేశారు అని వాడి పేపర్లు కూడా చూసి మనం నేర్చుకోవాలి. సో మీ క్లాస్లో చాలామంది సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేస్తారు కదా, మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసి అరే ఒకసారి చూసిస్తాను, దాని ద్వారా మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది, వాల్యుయేషన్ గురించి ఒక అవగాహన వస్తుంది, వాల్యుయేషన్లో లూప్ హోల్స్ మనకు తెలుస్తాయి, దాన్ని మనం ఎన్కాష్ చేసుకుని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. సో ఐ క్వాలిఫై ఫర్ విచ్ పేపర్స్ షల్ ఐ అప్లై ఫర్ సర్టిఫైడ్ కాపీస్? అప్లై చేస్తే అన్ని పేపర్స్కి అప్లై చేయండి. మీరు పాస్ అయిన పేపర్స్కి అప్లై చేయండి, ఫెయిల్ అయిన పేపర్స్ కూడా అప్లై చేయండి. పాస్ అయిన వాటి నుంచి కూడా నేర్చుకోవచ్చు, ఫెయిల్ అయిన వాటి నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఐ క్వాలిఫైడ్ ఇన్ ఆల్ ది పేపర్స్, వెన్ షల్ ఐ అప్లై అండ్ వెన్ షల్ ఐ నాట్ అప్లై? ఇందాక చెప్పాను, బార్డర్లో కనుక పాస్ అయి ఉంటే వద్దు, అదర్వైజ్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయండి. సో ఈజ్ ఇట్ సఫిషియంట్ ఇఫ్ ఐ వెరిఫై మై ఓన్ సర్టిఫైడ్ కాపీస్? నో, ఫ్రెండ్స్ కూడా వెరిఫై చేయండి. కెన్ ఐ అప్లై త్రూ ఆర్టీఐ రూట్? సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అప్లై చేయొచ్చు. జస్ట్ మీరు 1 రూపీ కడితే చాలు. ఫెసిలిటీ అయితే ఉంది, బట్ ఐ డోంట్ రికమెండ్ ఎనీవన్. బికాస్ ఆ రూట్లో ఏమవుతుందంటే
మీరు చిన్న ఫార్మాట్లో తప్పు చేసినా ఇన్స్టిట్యూట్ హ్యాస్ గాట్ ద పవర్ టు రిజెక్ట్ యువర్ అప్లికేషన్. ఈవెన్ మీరు ఒక లెటర్ పెట్టాల్సి ఉంటుంది, లెటర్లో ఒక వర్డ్ తప్పున్నా కూడా ఇన్స్టిట్యూట్కి ఏ రైట్ ఉంటుందో తెలుసా? మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేయొచ్చు. ఎందుకు అంత రిస్క్ అవసరమా? మనం ఏదో మంచి ఉద్దేశంతో చేస్తున్నాం, మనకెందుకు ఇవన్నీ? పోతే డబ్బులు పోతాయి. అట్లీస్ట్ మన మిస్టేక్స్ మనకు తెలుస్తాయి కదా. నేనైతే రికమెండ్ చేయనండి, బట్ అలాంటి రూట్ అయితే ఉంది. ఏ డబ్బులు అది ఎవరు అప్లై చేయాలంటే పాస్ అయినోడు అప్లై చేయాలి. ఏమని? ఫ్రీగానే కదా, 1 రూపీ కదా, వస్తే బెనిఫిట్ వస్తుంది, లేకపోతే లేదు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు కూడా అలా ఆర్టీఐ రూట్ ద్వారా వెళ్ళొద్దని నా అభిప్రాయం అండి. షల్ ఐ నీడ్ టు పే ఎనీ ఫీ? ఎస్, ప్రిస్క్రైబ్డ్ ఫీజు ఉంటుంది, పే చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ CA ఇంటర్ ఆర్ ఫైనల్, ఇఫ్ ఐ అప్లై ఫర్ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ థియరీ సబ్జెక్ట్స్, విల్ ఐ గెట్ ఎ కాపీ ఆఫ్ OMR షీట్ ఆఫ్ MCQs ఆల్సో? ఎస్, OMR షీట్ కూడా మీకు వస్తుంది. ఇన్ ద అబౌవ్ కేస్, విల్ ఐ ఆల్సో గెట్ ఎ కాపీ ఆఫ్ MCQs క్వశ్చన్ పేపర్? నో, MCQs క్వశ్చన్ పేపర్ మాత్రం ఇవ్వరు, ఓన్లీ OMR షీట్ మాత్రమే ఇస్తారు. ఇన్ కేస్ ఆఫ్ CA ఫౌండేషన్, కెన్ ఐ అప్లై ఫర్ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ MCQ సబ్జెక్ట్స్ ఆల్సో? ఎస్. సో ఫౌండేషన్లో డిస్క్రిప్టివ్ అప్లై చేయొచ్చు, MCQs కూడా అప్లై చేయొచ్చు. OMR షీట్ మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఆప్షన్ D మార్క్ చేశాను అనుకుంటాడు, బట్ యాక్చువల్గా ఆప్షన్ C పెట్టుంటాడు. OMR షీట్ చూసుకుంటే వాడికి తెలుస్తుంది. ఎందుకు? నిన్న ఒక స్టూడెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటి తెలుసా? సార్ 12 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశాను, కానీ మీ వాళ్ళు మార్కులు ఇవ్వలేదు, నాకు ఆ 12 మార్కులు కలపండి అని మా ఇంటర్నల్ ఎగ్జామ్స్లో వాడు వచ్చి ఆర్గ్యుమెంట్. నేనేమన్నానంటే తీసుకురండి ఆ పేపర్, నేను చూస్తాను, ఆ OMR షీట్ తీసుకురండి, నేను చూస్తానన్నా. ఓపెన్ చేసి చూశాను. ఎంత లైట్గా వాడు బబుల్ చేశాడంటే మెషిన్ అది వాడు ఆన్సర్ చేయలేనట్టుగా తీసుకుంటుంది. చేసేది వాల్యుయేషన్ మెషిన్ అండి, మనుషులు కాదండి. సో చాలా సింపుల్. అక్కడ మీకు ABCD అని కనిపిస్తాయి కదా, మీరు ఎంత డార్క్గా మార్క్ చేయాలంటే లోపల ఉన్న ABCD లెటర్స్ కనబడకూడదు, అంత డార్క్గా బబ్లింగ్ చేయాలి. వాడు చాలా లైట్ కలర్ పెన్సిల్తో బబుల్ చేశాడు, లోపల కనిపిస్తుంది. ఆటోమేటిక్గా మెషిన్ ఏం అర్థం చేసుకుంటుందంటే ఆ స్టూడెంట్ అసలు ఆ క్వశ్చన్ అటెంప్ట్ కూడా చేయలేదు, దానికి నేనెలా మార్కులు కలుపుతాను? సరే, ఇప్పుడు నేను కలిపేస్తాను, వాడు ఇదే తప్పు మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్లో చేస్తాడుగా. అలా మనం ఏం తప్పులు చేసామో మనకి తెలుస్తుంది. సో దాని తర్వాత అంతే, వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత రెగ్యులర్గా ఈమెయిల్ చెక్ చేసుకోండి. కొంతమందికి ఏమవుతుందంటే మనకి ఈమెయిల్లో స్పామ్ అని ఫోల్డర్ ఉంటుంది, దానికి వెళ్ళిపోతాయి మెయిల్స్. సో రెగ్యులర్గా చెక్ చేసుకోండి. అండ్ వచ్చిన తర్వాత తరోగా అనలైజ్ చేయండి. వాల్యుయేషన్ ఉన్న లూప్ హోల్స్ ఏంటి, నేను ఎలాంటి తప్పులు చేస్తే ఎక్కువ మార్కులు తీసేశారు, ఎలాంటి తప్పులు చేస్తే తక్కువ మార్కులు తీసేశారు, అలా వాల్యుయేషన్ ఉన్న లూప్ హోల్స్ని అనలైజ్ చేయండి, ఎన్కాష్ చేసుకోండి, అభ్యంతరం లేదు. సో అది మీకు వచ్చిన తర్వాత నాకు కూడా మెయిల్ చేయండి, అది నా మెయిల్ ఐడి అండి. ఇక్కడ ఏదైతే మీకు మెయిల్ ఐడి కనిపిస్తుందో అది నా అఫీషియల్ మెయిల్ ఐడి అండి, నాకు ఫార్వర్డ్ చేయండి. సార్ మీకు పంపిస్తే మీరు ఏం చేస్తారు? మా తరఫు నుంచి ఒక ఎంప్లాయీ మీకు కాల్ చేసి మీరు చేసిన తప్పులేంటి, ఏ తప్పుల వల్ల మీకు మార్క్స్ కట్ అయినాయి అన్నీ మా వాళ్ళు చెప్తారు. సో ఆ అనాలిసిస్ మేము చేస్తాము, చేసి మీకు హెల్ప్ చేస్తాము. ఆ పేపర్స్ మాకు మెయిల్ చేయండి. సార్ వాట్ అబౌట్ CMA కోర్స్? ఎగ్జాక్ట్లీ ఇదే ఫెసిలిటీ CMA కోర్స్లో కూడా ఉంది, పేర్లు కొంచెం మారుతాయి అంతే, మిగతా అంతా సేమ్. సో ఇది మా ఫిజికల్ ప్రెజెన్స్ అండ్ ఆన్లైన్ ప్రెజెన్స్ డీటెయిల్స్ అండి. అలానే మనకి డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఎక్స్క్లూజివ్ ఛానల్స్ ఉన్నాయమ్మా. ఫౌండేషన్, ఇంటర్ అండ్ ఫైనల్ వేరు ఛానల్స్ ఉన్నాయి, మీరు దాంట్లోకి లాగిన్ అయ్యి డౌట్స్ అడగచ్చు. అండ్ ఇది మన యాప్ అమ్మ, మన ఆండ్రాయిడ్ యాప్, మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ క్లాసెస్ యాప్. మీరు కనుక యాపిల్ ప్లాట్ఫామ్ అయితే కనుక అప్పుడు మీరు క్లాస్ ప్లస్ అనే యాప్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో MZ Gun అని ఒక కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆండ్రాయిడ్లో లాగా అన్ని సర్వీసెస్ మీరు తీసుకోవచ్చు. దీంట్లో రెగ్యులర్ బ్యాచెస్, క్రాష్ బ్యాచెస్, ర్యాపిడ్ రివిజన్ బ్యాచెస్, ఈవెన్ మాస్టర్ మైండ్స్ టెస్ట్ సిరీస్ అన్నీ ఉంటాయండి. దాన్ని చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్ మన దాంట్లో ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ వీడియోస్ ఉంటాయి, అంటే ఎంటైర్ సబ్జెక్ట్ 20-25 అవర్స్లో మనం రివైజ్ చేసేసి ఉంటాం. అవి కూడా మన యాప్లో అందుబాటులో ఉంటాయి. సో కొన్ని కోర్సెస్ ఉంటాయి మన దాంట్లో, జస్ట్ 100 రూపీస్ పే చేసి మీరు వీడియోస్ వాచ్ చేయొచ్చు. ఈవెన్ కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ కూడా ఉంటాయి, జస్ట్ ఆ ఒక్క చాప్టర్ కూడా మీరు కొనుక్కొని వాచ్ చేయొచ్చు. అండ్ కొన్ని ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి, స్టడీ మెటీరియల్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది, అక్కడ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి.
అండ్ ఇప్పటి వరకు అరౌండ్ 25,000 డౌన్లోడ్స్కి మన దగ్గరలో ఉన్నాం. సో ఈ క్లాస్ ప్లస్ అనేది ఆల్మోస్ట్ ఒక 15,000 ఎడ్యుకేటర్స్కి వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. సేమ్ యాప్, మనలాంటి యాపే. సో దాంట్లో మనల్ని టాప్ 5లో మనం లీడింగ్లో ఉన్నాం. అది వాళ్ళు రికగ్నైజ్ చేస్తూ మనకి ఇచ్చినటువంటి ఒక అప్రిసియేషన్. సో అలానే రీసెంట్గానే మనం ఎంఈసి ప్రో అని స్టార్ట్ చేసామండి. ఎవరికైతే సార్ మాకు సిఏ సిఎంఏ కాదు, మేము బీబీఏ ఎంబీఏ వైపు వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంటర్మీడియట్ నుండే ఆ ఓరియంటేషన్తో మనం ఎంఈసి ప్రో అనే గ్రూప్ లాంచ్ చేయడం జరిగింది. త్వరలోనే అన్ని బ్రాంచెస్లోనూ ఈ గ్రూప్ మేము స్టార్ట్ చేస్తున్నాం. బికాస్ మా గుంటూరులో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పేరెంట్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సార్ ఇది మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మాస్టర్ మైండ్స్ నుంచి ఇలాంటి ఒక సర్వీస్ అని చెప్పి చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇది మా మెయిల్ ఐడీస్ అండి. అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అయితే కనుక మోహన్ సార్ హ్యాండిల్ చేస్తారు. ఇది మోహన్ సార్ యొక్క మెయిల్ ఐడి. అకాడమిక్ ఇష్యూస్ అయితే నేను హ్యాండిల్ చేస్తాను. ఇది నా మెయిల్ ఐడి అండి. అండ్ మీకు ఇచ్చే డాక్యుమెంట్స్లో ఉంటాయి. సో ఇవి మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నటువంటి అడ్మిషన్స్ అండి. డెఫినెట్లీ స్టూడెంట్స్ ఒక లవ్ అండ్ ఎఫెక్షనే దానికి కారణం. ఇన్ని స్టేట్స్ నుంచి మనకి అడ్మిషన్స్ వస్తున్నాయంటే. అండ్ ఇలాంటి ఒక ప్రజెంటేషన్, ఇలాంటి ఒక డేటా మొత్తం గ్యాదర్ చేసి ఒక ప్రజెంటేషన్ లాగా తయారు చేసి నాకు అప్పచెప్పినటువంటి టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. అలానే మన యూట్యూబ్ ఛానల్లో మీకు కన్స్ట్రక్టివ్ కామెంట్స్ ఉంటే పెట్టండి, ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం. దాన్ని తగినట్టుగా మేము అప్డేట్ అవుతాం. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు.